సుమతి ఉద్యోగం పోవడానికి కారణమైన రోహిణి నిజస్వరూపం బయటపెట్టిన శివ షాక్లో ప్రభావతి. ఇంతకు రోహిణి నిజస్వరూపం గురించి శివ ఏం బయట పెట్టాడు? మరి సుమతి ఉద్యోగం పోవడానికి కారణమైనటువంటి రోహిణికి శివ ఎలా బుద్ధి చెప్పాడు? ప్రభావతి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మొత్తం మీదిగా సుమతికైతే డాక్టర్ పిలిచి వార్నింగ్ ఇస్తుంది. సమాజ సేవ బాగా చేస్తున్నావు, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ పోయారు, వాళ్ళు ఎప్పటికీ ఈ హాస్పిటల్కి రాము అని చెప్పేశారు. రోహిణికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ నువ్వెందుకు తెలుసుకున్నట్టు, వాటిని నువ్వెందుకు బయట పెట్టినట్టు, అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ తిట్టేసరికి ఇక చాలా బాధపడుతుంది. ఇంక ఇక్కడ రోహిణి అయితే కూర్చుని బాధపడుతూ ఉంటే ఇటు నుంచి ప్రభావతి అటు నుంచి మనోజ్ ఇద్దరూ కూడా రోహిణిని ఓదారుస్తారు. మనోజ్ అయితే ఇప్పటికి నీకు 5th మంత్ ఉండుండేది అంటున్నావు కదా, ఇప్పుడు మనం బాబుకి ఏం పేరు పెడదాం, పాపకి ఏం పేరు పెడదాం అని మాట్లాడుకునే వాళ్ళం కదా, ఖచ్చితంగా నీకు నేను సెలెక్ట్ చేసే పేరు నచ్చుండేది కాదు కదా అంటూ మాట్లాడుతూ ఉంటే రోహిణి బాధపడుతుంది. చాలా అబద్ధాలు చెప్తున్నాను, చాలా మోసం చేస్తున్నాను, క్షమించు మనోజ్ అని చెప్పేసి. ఇంక ఈలోపు సుమతి ఉద్యోగం పోవడానికి ప్రభావతి కారణమని తెలిసినటువంటి శృతి, నువ్వు రా నాతో పాటు చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి చేతిలో స్పీకర్ పట్టుకొని ప్రభావతి అంటూ భయపెట్టడం మొదలుపెడుతుంది శృతి. తన డబ్బింగ్ వాయిస్తో దెయ్యంలా మాట్లాడుతూ అటు మనోజ్ని ఇటు ప్రభావతిని ఇద్దరినీ కూడా రాత్రంతా భయపెడుతుంది. మొత్తానికి ఇద్దరికి నిద్ర లేక ఏడుస్తూనే ఉంటారు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా గదిలోంచి బయటకు రారు. ఏమైంది అంటే, రాత్రి ఇక్కడికి దెయ్యం వచ్చింది, మమ్మల్ని ఇద్దరినీ కూడా ఎంతలా ఏడ్పించుకుతుందో మీకు తెలీదు అని చెప్పని అంటూ ఉంటే, ఏమైంది, దెయ్యం ఏంట్రా, దెయ్యం అంటున్నాడేంటి మనోజ్ గడు అంటే, ఏమో నాన్న నాకేం తెలుసు అంటాడు బాలు రవి ఇద్దరు కూడా. ఇక ఈలోపు ప్రభావతి అయితే, అవునండి దెయ్యం వచ్చింది, ప్రభావతి నీ అంతు చూస్తానంటూ నన్ను బెదిరించింది అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా సత్యం అయితే సరే వదిలేసేయండి, ఒకసారి గురువుగారిని పిలిచి ఏమైనా ఇంట్లో పూజలు చేయాలేమో కనుక్కుందాంలే అని చెప్పని అంటాడు. ఇంక ఇక్కడ సుమతి అయితే బాధపడుతూ ఎంత బ్రతిమలాడినా డాక్టర్ ఒప్పుకోకపోవడంతో ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి పార్వతమ్మ గుడి దగ్గర ఉంటుంది, ఇంట్లో శివ ఉంటాడు. ఏంటో సుమతి ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని చెప్పని అంటే, ఏం లేదులే శివ అని చెప్పని అంటుంది. కాదు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు నువ్వు అంత డల్గా ఉన్నావు, జాబ్ వచ్చిందని చాలా ఆనందపడ్డావు కదా అని అంటే, కానీ ఇక ఆ జాబ్ లేదులేరా అని అంటుంది. అదేంటి లేకపోవడం అని అనగానే, అవును జాబ్ లేదు, ఎందుకో చెప్పనా, రోహిణి విషయం గురించి నేను అక్కకి చెప్పాను, అది కాస్త అందరికీ తెలిసి మొత్తానికి నా ఉద్యోగానికి ఎసరొచ్చింది. రోహిణి డాక్టర్కి ఫోన్ చేసి నా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టారు అని చెప్పేసి గొడవ చేసింది అనగానే, అవునా నువ్వే కదా ఆ విషయం చెప్పావు అనే విషయం తనకి రోహిణికి తెలుసు కదా అంటే, అవును నా వల్లే ఇది బయటకు వచ్చింది అని కూడా రోహిణికి తెలుసు. ఆ తర్వాతే డాక్టర్కి ఫోన్ చేసి ఈ విషయాల గురించి అడిగింది అనగానే, ఓహో అంటే నీ వల్లే ఇదంతా జరిగిందని తెలిసి కూడా డాక్టర్తో అలా మాట్లాడడంలో తన ఉద్దేశం ఏంటి, నీ జాబ్ పోవాలనేగా అంటాడు. అవును అదే అని నాకు అనిపించిందిరా, కానీ ఏం చేస్తాం, ఆడపిల్లనిచ్చిన వాళ్ళం కదా అంటే, చాలే ఆడపిల్లనిచ్చిన వాళ్ళమైతే అన్నిటికీ నోరు మూసుకుని నూరుకోవాలా ఏంటి, ఆమెకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నువ్వు పద అని చెప్పేసి శివ అక్కడి నుంచి డైరెక్ట్గా గుణ దగ్గరికి వెళ్తాడు. ఏంటి శివ చాలా కోపంగా ఉన్నావు అని అంటే, గుణ ఆ రోహిణి అదే మా అక్క వాళ్ళ తోటి కోడలు ప్రతి నెల వడ్డీ కడుతోందా అని అంటే, ఒక 2 నెలల నుంచి కొంచెం టైట్గా ఉందని కట్టలేదు శివ అని అనగానే, అవునా నేను ఇచ్చిన డబ్బు తనకిచ్చావా అంటే, అవును నువ్వు ఇచ్చిన డబ్బు తనకిచ్చాను అని అంటాడు. సరే అయితే నా డబ్బు ఇప్పుడు అర్జెంటుగా కావాలని చెప్పి తనకి చెప్పు అని అంటాడు. ఏమైందిరా ఎందుకు అంటే, అది చేసిన పనికి నా అక్క ఏడుస్తోంది అని అంటాడు. అదేంట్రా ఏడవడం ఏంటి, ఏం జరిగింది అసలు అనగానే, చెప్తాను ఏం జరిగిందో మొత్తం చెప్తాను, కానీ నువ్వు ముందు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు కావాలని చెప్పు అని అంటాడు. సరే ఆగు ఒక నిమిషం అని రోహిణికి ఫోన్ చేసి, మేడం మీకు ఇచ్చిన అమౌంట్లో నుంచి 1,00,000 రూపాయలు అర్జెంటుగా కావాలి అంటే, అయ్యో ఇప్పుడెక్కడితేనండి నా దగ్గర డబ్బులు లేవు, అందుకే కదా 2 నెలల నుంచి వడ్డీ కూడా కట్టట్లేదు అంటే, లేదు మేము పార్ట్నర్షిప్ మీద ఈ బిజినెస్ చేస్తున్నాం కదా, మా పార్ట్నర్కి అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలంట, అందుకోసం అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశాడు, అర్జెంటుగా అమౌంట్ కావాలి, ఎవరికి ఇచ్చావో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పి కొంచెం ఇవ్వండి, ఒకవేళ మీరు ఇవ్వకపోతే సాయంత్రం మీ ఇంటికే రావడం జరుగుతుంది అని అంటాడు. ఒక్కసారిగా రోహిణి, అయ్యో అలాంటి పని చేయకండి అని చెప్పేసి, ఇక నేను ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తాను అంటుంది. దాంతోపాటు ఈ 2 నెలలవి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అవి కూడా చూడండి అంటే, ఏమండి 2 నెలలు ఇంట్రెస్టే 25,000 దాకా ఉంది, ఇప్పుడు మళ్ళీ 1,00,000 చూసి అది చూడాలంటే కష్టం కదా అంటే, ఏమోనండి నాకు తెలీదు
అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకురా ఇంత కర్కశంగా మాట్లాడించావు అని అంటే, కావాలి పనుందిరా అని అంటాడు. సర్లే కదా అని చెప్పేసేసి ఇక వెంటనే రోహిణి ఏమో విద్య దగ్గరికి వెళ్తే, విద్య చెప్పాను కదే నా మెడలో చైన్ తప్ప నా దగ్గర ఏమీ లేవని అంటే, చచ్చా నీ చైన్ ఇమ్మని నేను అననే, నాకు ఏదో ఒక ఉపాయం చెప్పవే అంటూ ఉంటే, ఉపాయమా? ఉపాయాలు నా దగ్గర ఏమీ లేవు, అయిపోయాయి. అన్ని ఉపాయాలు నీ కాపురం నిలబెట్టడానికే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఏ ఉపాయాలు లేవు. ఏదో ఒకటి నువ్వే పడవే బాబు. అయినా నాకు ఈరోజు చాలా పెద్ద పనుంది. మా లవర్ అమెరికా నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ కానీ రేపు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడటానికి అని చెప్పని అంటే, అవునా సరే అయితే ఏదో ఒకటి నేనే పడతానులే అని చెప్పేసేసి రోహిణి నిదానంగా ఇంటికి బయలుదేరుతుంది. కానీ ఊహించని విధంగా శివ వచ్చి రోహిణి వాళ్ళ ఇంట్లో అంటే ప్రభావతి ఇంట్లో కూర్చుంటాడు. ప్రభావతి చూసి, ఏయ్ ఏంట్రా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని అంటే, నేనేమి మీ ఇంటికి మీ కోడలి తమ్ముళ్ళ రాలేదు. మాకు అప్పు తీర్చాల్సిన మీ కోడలి దగ్గర డబ్బులు వసూలు చేయటానికి వచ్చాను అని అంటాడు. మీ బతుక్కి మీకు తింటాకే తిండి ఉండదు, అలాంటిది మీరు అప్పులు ఇచ్చారు. అయినా మీ దగ్గర అప్పు తీసుకున్న ఆ తలక మాసినాళ్ళు ఎవరు అనగానే, మీ పెద్ద కోడలు రోహిణి, ఆవిడే ఆ తలక మాసింది అని అంటూ, మొత్తం ఎంత అప్పు ఉందో తెలుసా? దగ్గరగా 6 లక్షల అప్పు ఉంది మా దగ్గర అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పు చేయాల్సిన కర్మ తనకేంటి? వాళ్ళ నాన్న ఎంత కావాలంటే అంత పంపిస్తాడు తనకి అనగానే, పంపించే నాన్నే ఉంటే ప్రతి నెల వచ్చి 2 నెలలకు ఒకసారి అప్పు ఎందుకు చేస్తుంది? ప్రతి నెల వడ్డీ ఎందుకు కడుతుంది? 2 నెలల నుంచి వడ్డీ కూడా కట్టట్లేదు. అబద్ధం అనుకుంటే ఇగో సంతకాలు పెట్టిన చెక్కులు నోట్లు చూడండి అని చెప్పి చూపిస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈలోపు రోహిణి రానే వస్తుంది. వచ్చినటువంటి రోహిణి శివాని చూసి, ఏంటత్తయ్యా అలా కూర్చోపెట్టారు అని అంటుంది. అనగానే, ఏ కూర్చోటానికి మాకు అర్హత లేదా అంటాడు శివ. ఎందుకంటే గుణ దగ్గర శివ పనిచేస్తున్నాడు అనే విషయం రోహిణికి తెలియదు కదా, అందుకు. అర్హతల గురించి మనమే మాట్లాడుకోవాలి. మీ అక్కగారు చేసిన పనికి అర్హతలు కూడా ఉంటాయా ఏంటి అని అంటే, ఏం చేసింది మా అక్క? నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకున్నావు, ఆ విషయం గురించి ఇంట్లో చెప్పింది. దానికి నువ్వు 100 రకాల కలరింగులు పూసి చివరాఖరికి మా అక్కేదో తప్పు చేసిందన్నట్టుగా అందరి ముందు చూపించావు, అంతే కదా అంటాడు. ఓహో కథంతా తెలిసే వచ్చావన్నమాట అని అనగానే ఇక వెంటనే రోహిణి అయితే, ఏంటి ప్రాబ్లం అసలు అని చెప్పని అంటూ ఉంటే, ఏమీ లేదు, నువ్వు గుణాకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తే అవి తీసుకొని వెళ్తాను అనగానే, నేను ఇవ్వాల్సింది గుణాకి, నువ్వెందుకు వచ్చావు అని అంటే, గుణాకి నువ్వు ఇవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ గుణ 1 లక్ష రూపాయలు పంపించండి నేను ఆ పార్ట్నర్కి ఇవ్వాలి అన్నాడు కదా, ఆ పార్ట్నర్ నేనే, తొందరగా డబ్బిస్తే వెళ్తాను అనగానే, ఏంటమ్మ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, డబ్బంటాడేంటి, 6 లక్షలు అప్పంటాడేంటి, నీకు అప్పు చేయాల్సిన కర్మేంటి రోహిణి అని అనగానే, అది అంటే అత్తయ్య అంటూ ఉంటుంది. అప్పు చేయాల్సిన కర్మేంటేంటి, మీ ఇంట్లో వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడల్లా తీసుకొచ్చింది మా దగ్గరే, ఆవిడికి ఎవరో ఏం పంపించట్లా అని అంటాడు. శివ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, నీకేదో తెలిసినట్టు మాట్లాడతావెందుకు? మా నాన్న పంపించేలోపు వీళ్ళ దగ్గర తీసుకొచ్చి మీకు అడ్జస్ట్ చేస్తానంటీ అని అనగానే, అవునా మరి మీ నాన్న పంపించినప్పుడు వాళ్ళకి తీర్చేసేయాల్సింది కదా, ఎందుకు తీర్చలేదు అనగానే, ఈ లోపు మళ్ళీ ఇంకేదో వచ్చేది, అలా ఇంట్లోకే చాలా డబ్బు ఇచ్చాను కదా ఆంటీ అంటుంది. సరే ఇప్పుడు ఎంత కట్టాలి అనగానే, ఇప్పటికిప్పుడు 1 లక్ష రూపాయలు కట్టాలి, 25,000 ఏమో ఇంట్రెస్ట్ కట్టాలి అంటుంది. అవునా అంటే 1 లక్ష రూపాయలు అంటే ఇప్పుడు అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే ఏంటి, ఉంటే కట్టేస్తావా అమ్మ మాతావతి అంటాడు. ఏ కట్టనా ఏంట్రా అనగానే, కట్టు 6 లక్షలు అప్పంట, కట్టు అని చెప్పని అంటూ, అప్పు చేసిన విషయం నీకు తెలుసా అని అంటాడు. ఈలోపు సత్యం అందుకుంటాడు. ఏంటి ప్రభా, అప్పు చేసిన విషయం నీకు చెప్పిందా నీ కోడలు అంటే, అదండి అంటూ ఉంటే, ఏరా మనోజ్ నీకైనా చెప్పిందా అనగానే, లేదు నాన్న అంటాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయము చెప్పలేదు, పోయిన విషయము చెప్పలేదు, అప్పు చేసిన విషయము చెప్పలేదు, వడ్డీ కడుతున్న విషయమూ చెప్పలేదు, అసలు ఏమీ చెప్పకుండా ఈవిడ గారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తోంది. అసలు ఈవిడ గారి కథేంటో, ఆ జైల్లో ఉన్న నాన్న కథేంటో, అసలు ఈవిడికి ఉన్నవాళ్ళెవరో లేని వాళ్ళెవరో ఏమీ అర్థం కావట్లేదు. ఏదో చెప్పింది, వీళ్ళు నమ్మారు, తెచ్చి ఇంట్లో అందరి నెత్తిన పెట్టారు అంటాడు ఇక బాలు. అయితే శివ వెంటనే, ఏంటి రోహిణి గారు డబ్బిస్తున్నారా లేదా అని అంటూ ఉంటే, ఇక రోహిణి, ఒకరోజు టైం ఇవ్వండి, నేను రేపు తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటే, వెంటనే ఎందుకమ్మా ఒకరోజు టైము, మీ నాన్నకి ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బు పంపమని చెప్పు అంటుంది. ఎక్కడికి ఫోన్ చేయాలి నా బొంద అనుకుంటూ, నాన్న జైల్లో ఉన్నారు కదా అత్తయ్య అని అనగానే, ఏం జైల్లో ఉండడమో ఏంటో
ఎన్నాళ్ళు ఉంటారు ఈ జైల్లో? ఏదో హత్యానేరం చేసినట్టుగా జైల్లోనే ఉన్నాడు అంటావు. ఇప్పుడు ఏం చేయాలి? వాడేమో తిండికి తికాణా లేని వెధవ. వాడొచ్చి నిన్ను డబ్బులిమ్మని చెప్పి అజమాయిషీ చేస్తుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోవాలి అంటూ ఉంటే, ఎందుకత్తయ్యా, వాడి పని మీద వచ్చాడు అంటే ఇది ఓ బతుకే, డబ్బులు వసూలు చేస్తూ దాదాగిరి దందాగిరి చేయటం. సారిపోయారు. బావకి బావ, బామ్మర్దికి బామ్మర్ది అంటుంది. ఇక అప్పుడు శివ అయితే, మీ కోడలు గారు చేసిన తప్పు మాత్రం ఊరందరి మీద నెట్టేస్తారు, ఆవిడ గారు చేసిన అప్పుని మాత్రం ఎవ్వరూ తీర్చరు. చూడండి రోహిణి గారు, రేపు పొద్దున కల్లా నాకు డబ్బు ఆఫీస్కి వచ్చి చేరాలి, లేకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి శివ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పట్టుకుంటాడు సత్యం గట్టిగా. ఏమ్మా రోహిణి, నువ్వు అత్తగారింట్లో కాపురం చేస్తున్నాను అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వున్నా ఎవరు ఏమీ మాట్లాడకూడదు అనుకుంటున్నావా? నీ మానానికి నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిపోయినా చెప్పలేదు, ఆ డబ్బు అప్పు చేసి తీసుకొచ్చి మాకిచ్చి ఆ డబ్బేదో మీ నాన్న ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చావు, ఆ అప్పు విషయమూ చెప్పలేదు. ఏంటమ్మా ఇదంతా? ఏరా మనోజ్, చాలా బాగా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్నావురా. నీ భార్య చేసే ప్రతిదీ నీకు చెప్తుందనుకుంటా అంటూ, ఏంటి ప్రభ, చాలా గొప్ప కోడల్ని తీసుకొచ్చావు అంటాడు. అది కాదండి అంటూ ప్రభావతి ఏదో చెప్పబోతుంటే, చిచి అంటూ వెళ్ళిపోతాడు. ఏంటి రోహిణి ఇది, రోజుకొక విషయంలో నీ గురించి నేను తిట్లు తింటూ ఉండాలా అంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇప్పుడు రోహిణి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకుంటుంది. డబ్బు కావాలి, ఇటు నుంచి విషయం బయటపడిపోయింది, ఏం చేయాలో అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.